జనసేన కలిస్తే పాపం సావు తప్పి కన్నులట్ట పోయినట్టు గెలిచిన అని ఆయన నేను ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్. మళ్ళీ ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. సో ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఆయన కొన్ని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఎవరో తెలంగాణకు రావద్దన్నట్టుగా ఇది భారతదేశమా పాకిస్తానా అనే మాటలు మాట్లాడే సందర్భంలో మేము ఆనాడు ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ విభజన ప్రజల ఆకాంక్ష, విడిపోయి కలిసి ఉందాం తెలుగు రాష్ట్రాలుగా అనేటువంటిదే నినాదం. ఇవాళ కూడా 12 సంవత్సరాల్లో ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దనో వ్యాపారాలు చేయొద్దనో అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్సే చేస్తారు ఇక్కడికి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎందుకు పెట్టేస్తారు? మీరు అంటారు కావచ్చు తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు రావద్దని. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తున్నాం, వీళ్ళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు ఇప్పుడు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా తలుపులేసి పార్లమెంటులో బిల్ తెచ్చుకున్నా చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ రాజకీయంగా వక్ర భాష చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలా వారు పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక స్లిప్పిట్లు వస్తూ ఉంది. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగరంలో బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాన గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా శాంతి భద్రతతో సహా ఎక్కడ కూడా అవసరమైతే రాజకీయంగా ఇవాళ చాలా మంది పోటీ చేసి గెలుస్తూ ఉంటారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్యే జాగిరియా పైసలు? తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఇంకొక మాట మాట్లాడతారు, రానియరా తిరగనియరా. గత 4 నెలల కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెలంగాణ గెస్ట్గా ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చి, అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు
అందరినీ కట్టెబెట్టి గెలికినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తాను. ఇది ప్రజల ఆకాంక్ష, పోరాడి సాధించుకున్నారు, బాగండి అని కోరు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది, ఇక్కడేం పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు, చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాపం చక్కగా రాసిస్తలేరు బీజేపీలో, ఎవరు ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఇరుతో పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన ట్రస్ట్ ట్రావెల్ జరుగుతున్నట్టు. ముందు ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తే స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాప తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్గా వాస్తవం. 2009లో ఎమ్మెల్యేలు తిరిగినప్పుడా 2014 ఎన్నికలప్పుడు తిరిగినా జనం వస్తుండొచ్చు. మా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తే ఈలలు కొడితే అదంతా నా బలం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డదని చెప్పడానికి, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు కూడా స్వాగతం చెప్తుంది, ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదని చెప్పడానికి, ఇది ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని చెప్పడానికి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి దాకా దిగిపోయారు, అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి విగ్రహాలకు సంబంధించి ప్రస్తావన తెచ్చేంత ధైర్యం చేస్తా ఉండే ఇలా అహంకారం. అంటే ఆయన ఏదో మాట్లాడుతున్న తెలంగాణలో తిరుగుతా ఎవడతున్నాడు? నువ్వు సినిమా నటుడివి, తిరుగు. ఇలా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం జరగద్దని చెప్పి కోరుతూ ఇమ్మీడియట్గా రిజైండర్ పై సాయంత్రం గద్దార్ గారి ఆత్మకు క్షమాపణ చెప్తున్నట్టుగా ఇవ్వాల్సిందే. ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేము తప్పకుండా మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు ఇదంతా కూడా డెఫినెట్లీ మేము ఎన్నడూ కూడా తెలంగాణ వాళ్లకు తెలంగాణలో ఆంధ్రలకు పని ఏం లేదు అని మేము ఎన్నడూ అంటలేము. ఇది ఫెడరల్ సిస్టమ్, డెమోక్రటిక్గా ఇది హైదరాబాద్ లింగ్విస్టిక్ హెడ్ క్వార్టర్. అన్ని భాషల వాళ్ళు ఉంటారు, అన్ని వ్యాపారాలు ఉంటారు. ఎన్నడూ కూడా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్తాను, నీకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ప్రొటెక్షన్ అందిస్తాం కానీ ఇక్కడ వచ్చి గెలుకకు అనవసరంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని